రాధాదేవి తన పాదాలను ఎవరికీ చూపించదు. అది ఎందుకో మీకు తెలుసా? ఒకరోజు శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి అడవి నుండి తిరిగి ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా శ్రీకృష్ణుడి కళ్ళు రాధాదేవి పాదాలపై పట్టాయి. అప్పుడు రాధాదేవి పాదాలపై తుమ్ము ఎక్కువగా ఉండడం చూశాడు. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని యమునా నది ఒడ్డుకు తీసుకువెళ్లి రాధకి తన పాదాలను శుభ్రం చేసుకోమని చెప్పాడు. అప్పుడు రాధాదేవి పాదాలు కడుక్కోకుండా శ్రీకృష్ణుడిని మాటల్లో పెట్టి కాళ్ళు కడుక్కోవడం మర్చిపోయేలా చేస్తుంది. కాసేపటి తర్వాత మళ్ళీ కృష్ణుడు పాదాల వంక చూసి, రాధా, నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పాదాలు ఎందుకు కడుక్కోవడం లేదు అని అడుగుతాడు. అప్పుడు రాధాదేవి నవ్వుతూ సమాధానం ఇచ్చింది, ఎవరైనా ఒకసారి నా పాదాలకు తగిలితే అప్పుడు నేను నా పాదం నుండి ఎప్పటికీ తొలగించుకోలేను. అందుకే కృష్ణ, ఈ తుమ్మును కూడా విడిపించుకోలేను అని సమాధానం ఇస్తుంది. అప్పుడు కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెంటనే రాధాదేవి పాదాలు పట్టుకుంటాడు. అప్పుడు రాధాదేవి, అయ్యో స్వామి, మీరు ఎప్పుడో నా మనసులో ఉన్నారు, నాకు మీరు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అని బదులిస్తుంది. రాధాదేవి అంత కరుణామయురాలు కాబట్టి ఆమె పాదాలు ఈ బ్రహ్మాండంలో అత్యంత పవిత్రమైనవి. జై శ్రీకృష్ణ.